అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన శుభార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరొకసారి మహిళలకు ఈ 2,500 రూపాయలు ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారండి. ఇక ఈ ప్రతి నెల 2,500 రూపాయలు మహిళల ఖాతాలోకి జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ 3 పత్రాలు కలిగి ఉండాలని, ఈ 3 పత్రాలు వెంటనే కూడా సిద్ధంగా పెట్టుకోండి. అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇక ఏ పత్రాలు రెడీగా పెట్టుకోవాలి, మనకు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళకు తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు అంటే ఏ క్యాస్ట్ వారైనా సరే అండి, ఏ కులం వారైనా సరే వారందరికీ కూడా మనకు వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలోని ప్రతి ఒక్క మహిళకు కూడా ఖచ్చితంగా మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయండి. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నెల 12 లేదా 13వ తారీఖుల్లో ప్రతి నెల కూడా మహిళలకు 2,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నామండి. కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ కూడా ఈ 3 పత్రాలను రెడీగా పెట్టుకోండి అని చెప్పారండి. ఇక ఈ 3 పత్రాలు ఏంటి అనేది చూస్తే కూడా తప్పకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము, ఈ 3 పుస్తకాలు కూడా మీరు దగ్గరగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ ఒరిజినల్తో పాటు జిరాక్సులు కూడా పెట్టుకుని ఉంటే మీకు ప్రతి నెల కూడా ఈ 2,500 రూపాయలు అనేది మీకు జమ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి మహిళ కూడా నేను వీడియోలో చెప్పినట్టు మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము, రేషన్ కార్డు, ఈ 3 కూడా మీరు రెడీగా పెట్టుకోండి. మీకు డబ్బులు అయితే వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అధికారులకైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారండి. అధికారులు అయితే నేరుగా మన ఇళ్ళ వద్దకే వచ్చి మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 2,500 రూపాయలకు సర్వే అనేది చేసి మీకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు రావడానికి వారైతే ఓకే చేస్తారండి. ఈ 3 పత్రాలు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము సిద్ధంగా పెట్టుకోండి. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.